అంటే భయపడ్డా. ఎలాగా తీసుకుంటారు అని చెప్పి. ఎప్పుడు అలాగా చేయలేదు కదా! సరే నిండా ములిగాక చలేంటి అని చెప్పి చేయడం జరిగింది. సో మీకు చాలా ప్రపోజల్స్ వచ్చే ఉంటాయి. ద బెస్ట్ ప్రపోజల్ ఎవరని అడగను కానీ లేదు. నాకు నిజంగా చాలా తక్కువ ప్రపోజల్ అంటే అవి పట్టించుకోలేదండి నేను. నిజంగా చెప్తున్నా. పాపం అందరూ ట్రై చేసి ఉంటారు. యవ్వనాన్ని ఇలా కెరీర్ మీద వృధా చేసేస్తుంటే ఇంకా పరిస్థితులు ఏంటి మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు? ఆ లిస్ట్లో నేను కూడా ఒకటి అనుకోండి, అది వేరే విషయం. థ్యాంక్ యూ. ఫ్యాన్ బాయ్గా థ్యాంక్ యూ సో మచ్. ఉండకూడదా క్రష్? ఉండొచ్చు. ఉంటేనే కదా మీకు. నాకు కూడా ఉంటుంది కదా రామ్ అంటే క్రష్ అని చెప్పి. సో రామ్, పవన్ కళ్యాణ్ అంటే మీకు బాగా ఇష్టం. అంటే పవన్ కళ్యాణ్ గారు నేను ఫ్యాన్, నాకు క్రష్ రామ్. ఇద్దరిలో ఒకటేసారి ఛాన్స్ వచ్చింది, ఎవరు సినిమా చేస్తారు? ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ ఈ క్వశ్చన్ తోనే. ఓ మై గాడ్. ఓకే, మార్నింగ్ ఏం పవన్ కళ్యాణ్ గారిది, ఆఫ్టర్నూన్ రామ్ చేస్తా. నా కెమెరా ఆపండి. ఈవినింగ్ మీరేమైనా ఇంటర్వ్యూ పెట్టుకుంటే అది కూడా చేస్తా. కెమెరాలో ఉంచండి. అది ర్యాపిడ్ ఫైర్, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే. ర్యాపిడ్ ఫైర్ విత్ మన స్వీటెస్ట్ సత్యశ్రీ. ఓ థ్యాంక్ యూ. చెప్పండి. హౌ మచ్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ రైట్ నౌ? ఓ మై గాడ్. అంటే మాకు జీరోలు అవసరం లేదు, ఫస్ట్ డిజిట్ చెప్పండి చాలు. ఫస్ట్ 2-3 డిజిట్స్ చెప్పండి. 2-3 ఏం లేదు, 1 అంటే ఓకే. అంటే రీసెంట్గా మా నాన్నమ్మ గారు కూడా చనిపోయారు 2 months ago. సో దానికి కొద్దిగా అయ్యింది. సో ప్రస్తుతానికి 4-5 అంతే. సిఆరా, బిలియన్సా, మిలియన్? అంత లేదు. సరే బిలియన్ అంట. నెంబరే చెప్పమన్నారు మీరు. బిలియన్స్ అవి అంటే ఆవిడ తడబడ్డిందంటే ఖచ్చితంగా బిలియన్. కాదు ర్యాపిడ్ అన్నారు మీరు. ఒక్క క్వశ్చన్కే మీకు ఛాన్స్, అర్థమవుతుందా? సరే ఇంకోటి, నెక్స్ట్ వన్. నేను అడగాల లేకపోతే మిమ్మల్ని ర్యాపిడ్? వద్దులేండి మేడం, దొరికిపోతాను. వితౌట్ టెల్లింగ్ యువర్ నేమ్ అండ్ ప్రొఫెషన్, హూ ఇస్ సత్యశ్రీ? అమ్మ కుచ్చి. మరి నాన్న ఏం చేసాడండి? నాన్న కుచ్చి కూడా నాన్న దగ్గర ఉన్నప్పుడు. ఓకే డన్. నెక్స్ట్, బాయ్ ఫ్రెండ్ ఉంటే స్మార్ట్ గా ఉండాలా, రిచ్ గా ఉండాలా? రెండు. ఎవరు స్మార్ట్ ఎవరికి కావాలి? రిచ్చే కావాలి నాకు. అంటే పట్ట ఉన్నా పర్లేదు. అలానేం కాదు. అప్పుడు ఎలాగో రిచ్ కాబట్టి నేను వెళ్ళిన తర్వాత మొత్తం డైట్ అంతా చేసేసి అది రెడీగా ఉండండి తెలుగు వాళ్ళంతా. స్మార్ట్ గా చేసుకుంటాను. ఎందుకంటే మనీ ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్ కదా. భగవాన్, అంటే అందరూ మీలాగా ఉండరు కదా. మీలాగా కావాలంటే కొద్దిగా కష్టం మాకు. మేడం నన్ను వేసుకోవద్దు మేడం. నిజంగా రామ్ లాగా ఉండాలని, రామే రావాలని కోరుకున్నా కానీ కష్టం. రిచ్ ఊహల్లో ఎలా ఉండాలా అని ఇమాజిన్. అంటే కొద్దిగా స్మైల్ చూడగానే ఆ కళ్ళు అట్రాక్టివ్. సారీ ర్యాపిడ్ కదా. ఓకే. మేడం నేను క్వశ్చనింగ్ చేస్తుంటే మీరు నన్ను ర్యాగింగ్ చేస్తున్నారు. అయ్యో అలా ఏం లేదండి. అయ్యో మీ స్టూడియో, మీ ఛానల్. వాట్ ద ఫేవరెట్ కోట్ యూ ఫాలో ఇన్ యువర్ లైఫ్? డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ డు ద బెస్ట్. చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు మీరు. అంతే, అలాగే ఉండాలి కదా. ఇప్పుడు ఎవరు లేరు ప్రాక్టికల్ గా. మీరు లేరా? మేడం నేను వద్దా? హూ ఇస్ ద బెస్ట్ పర్సన్ రీసెంట్ టైమ్స్ మేడ్ యూ రియల్లీ హ్యాపీ అంటే ఏం చెప్తారు? ఎవరు లేరు అలా. ఎవరు లేరా? అంటే ఒక 1 yearలో, ఈ లాస్ట్ 1 yearలో, పాస్ట్ 1 yearలో మీకు పరిచయం అయ్యి బాగా మిమ్మల్ని హ్యాపీ చేసిన పర్సన్ ఎవరు మీ కెరీర్లో? అమ్మ అని చెప్పొద్దు. నిజంగా అమ్మనే. ఇంకా ఎవరు ఉన్నారు నాకు? మీ పేరు చెప్పానా? నిజంగా నన్ను హ్యాపీ చేయాలంటే చాలా కష్టం అది. సో ఎవరు లేరు. త్వరలో వస్తే చెప్తా ఖచ్చితంగా. మీకే మెసేజ్ చేస్తా ఇన్స్టాగ్రామ్ లో. మళ్ళీ ఈ ఒక్క వర్డ్ కోసం మళ్ళీ నేను స్టూడియోకి వచ్చి నేను చెప్తా. అప్పటికల్లా మీరు మంచి పాన్ ఇండియా సినిమాలు చేసేయండి. మంచి స్టార్ తో చేశానని ఫీల్ అవుతాను నేను. అంటే ఇప్పుడు స్టార్ తో చేసి, ఇప్పుడు మామూలు స్టార్, అప్పుడు మెగాస్టార్. వద్దు, మెగాస్టార్ చిరంజీవి గారే. అంతేనా? ఓకే. ఒక స్టార్ అంటే పాపులర్ మోస్ట్ వాంటెడ్ స్టార్ తో చేద్దాం. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లాగా చెప్తున్నారు మీరు. మీరు ఇప్పుడు స్టారే మేడం, అప్పుడైతే ఇంకా బాగుంటది కదా. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి చూసేదాకా లాక్కండి. ఓకే, థ్యాంక్ యూ. సో అంటే ర్యాపిడ్ ఫైర్ లో ఒక చిన్నది, రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి నేను అడిగే క్వశ్చన్స్ కి. 3 questions అడుగుతా. డూ యూ హ్యావ్ బాయ్ ఫ్రెండ్?
ఇప్పుడు రే ఇది చాలా అసలు నేను ఒప్పుకోను. ఆహా నో 3 క్వశ్చన్లే నేను ఎక్కువ నేను అసలు ఒప్పుకోను. దీని రాంగ్ ఆన్సర్ అంటే ఎస్ అని చెప్పాలి. అప్పుడు రైట్ ఆన్సర్ అని మీరు క్రియేట్ చేస్తే మరి జనాలకు తెలుసు కదా మేడం, ప్రాక్టికల్ షో ఇది. చెప్పండి మేడం. ఇప్పుడు రాంగ్ ఆన్సర్. నాకు బాయ్ ఫ్రెండ్ యాక్చువల్లీ లేడు, బట్ రాంగ్ ఆన్సర్ కాబట్టి ఎస్. ఓకే ఎస్, అదిగోండి. నెక్స్ట్, డూ యూ హ్యావ్ షార్ట్ టెంపర్? యాక్చువల్లీ ఎస్ ఇది వరకు, బట్ ఇప్పుడు నో. రాంగ్ ఆన్సర్ కదా, నో. అంటే ఉంది. సో డూ యూ హ్యావ్ బెంచ్ కార్? ఐ హోప్ ఐ విల్ బై దట్ కార్. ఓకే ఎస్ నో అంటే మీన్ ఎస్. డూ యూ హ్యావ్ ప్రైవేట్ సోషల్ మీడియా అకౌంట్? అరే ప్రైవేట్ సోషల్ మీడియా అకౌంట్ ఎక్కడ ఉంటుందండి? ఎందుకు ఉండదండి, అందరు అఫీషియల్స్ వాడరండి. ఏమో నేను అఫీషియల్ ఒక్కటే వాడుతున్నా, నాకేం తెలియదు అసలు. సరే ఇప్పుడు మీకోసం ఏమని చెప్పాలి? ఎస్ అని చెప్పాలా? ఎస్. ఎస్, ఓకే. డూ యూ హ్యావ్ క్రష్ ఆన్ ఎనీవన్? ఇప్పుడు నేను నో అని చెప్పాలి. ఇందాకే క్రష్ రావు అన్నాను కదా. సరే ఇప్పుడు నో. ఓకే. మీరు ఎప్పుడైనా దొంగతనం చేశారా? నో. అంటే చేశారు ఎప్పుడు? చిన్నప్పుడు. చెప్పండి మేడం, పర్లేదు. చంపెన్లు, చాక్లెట్లు ఇలాంటివి కాదు. కాదు కాదు, పెద్దది, చాలా పెద్దది. అది ఫన్నీ థింగ్ యాక్చువల్లీ. ఇది మనం మార్కెట్కి వెళ్తాం కదా, మార్కెట్కి వెళ్ళినప్పుడు అమ్మ కూరగాయలు తీసుకుంటూ ఉంటుంది. అత్తతో వెళ్ళా. మాకు బాగా అలవాటు. అత్త నేను చిన్నప్పుడు చాలా ఒక చిల్ అవుతుండే వాళ్ళం. మంచి కంపెనీ మీకు. కంపెనీ అయితే నేను అత్త అంటే మనకి టేబుల్ ఇలా ఇంతే ఉంటే అప్పుడు నేను ఇంతే ఉండేదాన్ని అనమాట చిన్నప్పుడు. అయితే మా అత్త కొద్దిగా బేరమాడుతూ ఉండేది. నేను కొద్దిగా ఆ ఫ్రూట్స్ కానీ అన్ని బాస్కెట్లో వేసేసుకుంటూ ఉండేదాన్ని. ఆల్మోస్ట్ అత్త కొనేది తక్కువ, బట్ నేను అన్ని దొంగతనం చేసేది ఎక్కువ అనమాట. అది అక్కడ మొదలైంది ఆ బుద్ధి. ఆ బుద్ధి అంటే అక్కడే లాస్ట్ కూడా. తర్వాత ఎక్కడ దొరికిపోయారా? తర్వాత మా అమ్మకి దొరికాను. మా అమ్మకి దొరికి ఇంకోసారి చేసావంటే తాట తీస్తానంది, ఇంకంతే. ఓకే, ఒక 3 ఎమోజీస్ ఇస్తాను మీకు. ఎవరెవరికి ఇస్తారు? ఒకటి స్మైల్ ఎమోజీ. ఎవరెవరికంటే ఇండస్ట్రీలోనా? మీకు మీ పర్సనల్, అది మీ పర్సనల్ అయినా ప్రొఫెషనల్ లైఫ్లో ఎవరికి ఇస్తారు స్మైల్ ఎమోజీ? స్మైల్ ఎమోజీ మిమ్మల్ని ఆల్వేస్ హ్యాపీగా నవ్విస్తూ మీరు వాళ్ళతో కంపెనీని. మా సిస్టర్కి ఇస్తా. ఎందుకంటే అది ఎక్కువ నేను డల్ మూడ్లో ఉన్నా లవ్ అనేది చూపించదు, కానీ అంటే నేను తనకి ఎక్స్ప్లోర్ చేయడం రాదు. నా మీద ఉన్న ఎఫెక్ట్. ఇంట్రోవర్ట్ కిడ్. చాలా ఇంట్రోవర్ట్. బట్ నేను డల్గా ఉన్నానంటే అక్క పద బయటకు వెళ్దాం అని చెప్పి మొత్తం నా మూడంతా చేంజ్ చేసేస్తుంది అనమాట. సో స్మైల్ అంటే అదే. ఇరిటేటింగ్ ఎమోజీ ఎవరికి ఇస్తారు లైఫ్లో? ఇప్పుడు ఒకటి తగిలాడు నాకు. నేనే అది చెప్పేసేయండి ఇంకా. కాదులే, త్రినాథ్ అని ఒక తమ్ముడు ఉన్నాడు. వాడు మోస్ట్ ఇరిటేట్. వాళ్ళు కూడా ఉండాలండి లైఫ్లో నిజంగా. అంటే ఫోన్ చేసి అక్క రేపొద్దున కొద్దిగా ఇంటర్వ్యూ అది ఉంది అది అంటే, కాదు వస్తాను ఓకే అని అంట. కానీ సడన్గా నాకు ఏదో ఒక హెల్త్ ఇష్యూ అవుతుంది. నేను రాలేనురా అంటే, లేదక్క నువ్వు ఎలాగైనా రావాలక్క. రేపు ఓపిక లేదురా అంటే, లేదక్క నేను అక్కడ మాట ఇచ్చాను, వాళ్ళంతా సెటప్ చేసుకొచ్చున్నారు, నువ్వు వచ్చేయాలక్క అని తింటాడు అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.